ప్రాణిని మనం చూచినప్పటికీ తన వలే చూడవలను. వరులేయవియునరించిన నరవర అప్రియము తన మనంబునకగు తానురుల పునవిసేయకునికి పరాయణము పరమ ధర్మ పథములకెల్లన్. ఇదండి సార్. ఇతరులకి ఏమి చేస్తే వారికి బాధ కలుగుతుందో ఆ పని మీరు చేయబాకండి. ఎందుకంటే నీకు బాధ కలుగుతాను నీకు లేదు కదా, మరి ఇతరులకు ఎట్లా చేస్తావు? నీకు అన్నం పెడితే నీకు ఆనందం కదా, అట్లాగే ఒక ముద్ద వాడికి పెట్టండి. నీకు చలిగా ఉంటే దుప్పటి కప్పుకుంటే నీకు ఆనందం కదా, ఒక ప్రాణికి వస్త్రదానం చేయి. హెల్ప్ ది హంగ్రీ విత్ ఫుడ్. చూడండి, ఇదండి యథార్థమైన వేదాంతం, ప్రాక్టికల్ వేదాంతం. హెల్ప్ ది హంగ్రీ విత్ ఫుడ్, ది నేకెడ్ విత్ క్లాత్, ది పూర్ విత్ మనీ అండ్ ది ఫాలన్ విత్ ది స్పిరిట్. చూడండి, ఆకలైన వారికి అన్నం ఇవ్వటం, దాహమైన వారికి నీరు ఇవ్వటం, దిగంబరంగా ఉన్న వారికి వస్త్రం ఇవ్వటం, అజ్ఞానంలో ఉన్న వారికి ఏదన్నా తెలిసి ఉంటే కొంచెం జ్ఞాన ప్రసాదం చేయటం, ఇదండి మనకు కావాల్సింది. ఇది యథార్థమైనటువంటి సేవ. ఇదే ప్రాణి మీద మనం చూపగలిగినటువంటి అమూల్యమైనటువంటి సహాయం అండి. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మౌపమ్యత్వం బోధించారు. అందరికి అర్థమైందండి. ఒక చిన్న దృష్టాంతం చెప్తే మీకు అర్థమవుతుంది. ఒక ఇంట్లోనండి అత్తగారు కోడలు గారు ఉన్నారండి. కోడలు కంటే ఇటీవలనే పెళ్ళయిందండి. కాపరానికి వచ్చింది కోడలు. ఇంట్లోనండి కోడలికి అత్తకి పడలేదండి, అభిప్రాయ భేదాలు వచ్చినాయి. ఇద్దరు కలహించుకుంటున్నారు. అప్పుడప్పుడు యుద్ధాలు తీవ్రంగా జరుగుతున్నాయండి. ప్రతి యుద్ధంలో కోడలు గెలుస్తున్నదండి, ప్రతి యుద్ధంలో కోడలు గెలిచేస్తున్నది, అత్త ఓడిపోతున్నదండి. ఒక యుద్ధంలో కంప్లీట్ గా ఓడిపోయిందండి ఎవరు? అత్తగారు. అప్పుడు కోడలండి అల్టిమేటం ఇచ్చిందండి, శాసనం, చండ శాసనం. అత్తగారు ఇంట్లో ఉండకూడదు, మీరు దయచేయండి, బయటికి దయచేయండి అని చెప్పి ఆజ్ఞ ఇచ్చేసిందండి ఎవరు? కోడలు. అత్తగారు ఓడిపోయింది కదా, దండం పెట్టి అంటున్నది, కోడలు గారు నువ్వు గెలిచావు, నేను ఓడాను, నువ్వు వెళ్ళమన్నావు, తప్పక వెళ్లాల్సిందే. తప్పకుండా వెళ్తాను, కానీ ఒక చిన్న అభిలాష ఏం లేదు. నీకు ఇటీవలనే పెళ్ళయింది కదా, నీకు కుమారుడు పుడితే వాడి ముఖారవిందం దర్శించి పోతానమ్మా, తప్పకుండా వెళ్తాను, నీ కొడుకు పుట్టే వరకు కొంచెం ఆగు అన్నదండి. కోడలు అనుకుంది, వెళ్ళను అంటే కదా నా కోపం, ఏదో కొడుకు పుట్టే వరకు ఉంటుంది, సరే ఏడు అని అందని ఉండు అన్నదండి. సరే కొడుకు కొన్నాళ్ళు కొడుకు పుట్టాడండి. పుడితే పరిగెత్తుకొచ్చింది కోడలు, అత్తగారు ఇదిగో కొడుకు, చూడు బాగా చూడు, దయచేయి అన్నదండి. మంచిదే కానీ ఓ చిన్న కోరిక, ఈ పెద్దది కాదే, వాడి పెళ్లి చూచి వెళ్తానమ్మా అన్నదండి. ఇంకేం అక్కలేదు, వాడి వివాహం. ఈమెనుకుంది కోడలు 15 ఏళ్లలో పెళ్లి అయిపోతుంది, చూసిన తర్వాత వెళ్ళిపోతుంది, ఇంకా గొడవ వదిలిపోతుందని ఓర్చుకుందండి. సరే ఇక 15 ఏళ్ళు అయింది, కొడుక్కి పెళ్లి అయిందండి. అంటే ఏంటి, కోడలికి కోడలు వచ్చిందండి. ఇంకోటి, కోడలికి కోడలు వచ్చిందండి. వస్తే మొదటి కోడలు, అత్తగారు మీరు బయటికి పోండి. అత్తగారు ఏమన్నారు తెలిసిన, అమ్మా కోడలు ఇంటికి రాగానే అత్తగారు బయటికి వెళ్ళటం సిద్ధాంతం అయితే, నీకు కోడలు వచ్చింది కాబట్టి, నువ్వు అత్త అయినావు కాబట్టి, మన ఇద్దరు అత్తలం కలిసి బయటికి పోదాం పదా అన్నదండి. అత్తగారు ఆచంద్రతారకం ఇక్కడే పడి ఉండండి అన్నదండి. దీని పేరే ఆత్మౌపమ్యం. ట్రీట్ అదర్స్ యాజ్ యువర్ సెల్ఫ్. అది ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ నిత్య వ్యవహారంలో ఎట్లా ఉండాలో చక్కగా బోధించి ఇంకా అనేకమైనటువంటి ధర్మాలు చెప్పబోతుంటే అర్జునుడు గారు ఆపారు. కృష్ణ క్షమించండి, మనస్సును నిలపటం అనేది చక్కగా బోధించారు కదా, నేను చూస్తున్నాను, ఆచరిస్తున్నాను, కానీ ప్రాక్టికల్ కోర్సులో మహా చంచలంగా ఉంటున్నది ఏమిటండి? అర్జునుడు ఎవరో తెలుసండి, వారు ఎవరో వ్యక్తి కాదండి, మన రిప్రజెంటేటివ్, మన ప్రతినిధి అండి. అర్జునుడు ఊరికే నిమిత్త మాత్రంగా ఉన్నాడు, కానీ వారి వెనక ఎవరున్నారు తెలుసునండి, మనం అందరం ఉన్నాం. చూచారా, మనమందరం భవిష్యత్తులో కోటాను కోట్ల మంది కూడా వారు వెనకున్నారండి. శ్రీకృష్ణ పరమాత్మకు అర్జునునికి మాత్రమే కాదండి బోధించింది, మనకందరికి బోధిస్తున్నారు. సరే, సారథ్యమర్జునస్యాదౌ కుర్వన్ గీతామృతం దదౌ లోకత్రయోపకారాయ తస్మై కృష్ణాత్మనే నమః. ఎంత చక్కని శ్లోకం. అర్జునుడికి నిమిత్తంగా ఉన్నాడు కానీ లోకత్రయోపకారాయ, అది 3 లోకముల్లో ఉండేటువంటి ప్రాణులందరికీ ఉపయోగకరార్థమై ఆ గీతను బోధించినారు. మళ్ళీ చెప్తున్నాను, సారథ్యం అర్జునస్యాదౌ కుర్వన్ గీతామృతం దదౌ లోకత్రయోపకారాయ తస్మై కృష్ణాత్మనే నమః. అర్జునుడు గారు ఒక చిన్న ప్రశ్న అడుగుతారు, కృష్ణ మీరు బోధించే చాలా అద్భుతంగా ఉంది, కానీ ఆచరణలో వచ్చేటప్పటికి నా మనస్సు చంచలంగా ఉంటున్నదండి. దీనికి కారణం ఏమిటో నాకు తెలియటం లేదు. ఎప్పుడు గాలిని పట్టడం ఎంత కష్టమో నా మనస్సును అరికట్టడం అంత కష్టంగా ఉంది. దయచేసి ఉపాయములు సెలవివ్వండి అన్నాడు. వెంటనే ఆ ప్రశ్న వినండి. చంచలం మన కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. గాలిని అరికట్టడం ఎంత కష్టమో మనస్సును అంత కష్టంగా ఉంది. వెంటనే కృష్ణ పరమాత్మ చూడండి ఎంత గంభీరంగా, నాయన ఇట్ ఈస్ న్యాచురల్, నో డౌట్, దాంట్లో ఏ విధమైన సంశయం లేదు, మనస్సు చెప్పలే. చూడు ఒప్పుకుంటున్నాడు కృష్ణుడు. ఎందుకంటే మనస్సు గాలితో చేయబడిందండి.
ఈ పంచీకరణంలో మనస్సు వాయు అంశం ఎక్కువగా ఉందండి. మనస్సు వాయువు ఎప్పుడు కదులుతూ ఉంటుంది కాబట్టి మనస్సు కూడా కదులుతుంది. ఇట్ ఈస్ న్యాచురల్ అన్నారు చూడు. అసంశయం, నో డౌట్, మీరు చెప్పింది పరమ సత్యం. మనస్సు కదులుతూనే ఉంటుంది. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. చలం అంటే కదులుతూ ఉంటుంది, కానీ డోంట్ వరీ. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. 2 ఉపాయముల చేత అరికట్టచ్చు. ఏమిటది? అభ్యాసము, వైరాగ్యం. ఎవ్రీడే, ప్రతిరోజు కూడా ఒక నియమం పెట్టుకోండి, డిసిప్లిన్. సరే, డిసిప్లిన్ లేదంటే, క్రమశిక్షణ లేకపోతే ఇది లొంగదండి. ప్రతిరోజు మీ జపం, మీ ప్రార్థన, మీ పారాయణ అంతా పూర్తి చేసిన తర్వాత పుస్తకాలు, జపమాలు అక్కడ పెట్టండి. వెంటనే లేవబాకండి. ఆ మనస్సును గురించి కొంచెం విచారణ చేయండి. ఎక్కడికి పోతున్నది విచారణ చేసి చక్కగా వివేకం చేత దాన్ని కూడగట్టుకు రావాలి. వైరాగ్యము, వివేకము, అభ్యాసము. చూడు, అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. వైరాగ్యం అంటే ఏంటి? అన్ని వదలమని కాదండి, విషయముల్లో ఉండేటువంటి దోషాన్ని మనం కనిపెట్టాలి. ఏమిటా దోషం? అనిత్యత్వం, టెంపరరీ. ఏదైనప్పటికీ గొప్ప సంపదలు కానీ, ధనము కానీ, కీర్తి కానీ, ఆ సౌందర్యం కానీ 3 నాళ్ళు చూడండి, తర్వాత ఇవన్నీ కూడా కాలగర్భంలో నశించిపోతాయి. మరి అటువంటి టెంపరీ వస్తువుల కోసం ఎందుకు టైం అంతా నాశనం చేయాలి? శాశ్వతమైనటువంటి ఆనందం కోసం ఎందుకు ప్రయత్నం చేయకూడదు అని వివేకము చేత, వైరాగ్యం చేత దాన్ని లొంగ తీసుకోవాలి. అర్థమైందండి? అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అర్జునుడు గారు చాలా సంతృష్టి పొంది ఇంకొక ప్రశ్న, ఆ ప్రశ్నతో పూర్తి అయిపోతుందండి. ఏమిటంటే, కృష్ణ అయతి శ్రద్ధయోపేతో యోగాచలిత మానస అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. సరే, మీరు చెప్పినట్టు నేను ఆచరణ చేస్తాను, కానీ మోక్షం పొందకుండా అకస్మాత్తుగా ఈ శరీరం పడిపోతే రాబోయే జన్మలో ఎట్లా పుడతాడు వాడు? చూడండి, ప్రశ్న అందరికి అర్థమైందండి. మోక్షం పొందితే ఈసారి మళ్ళీ జన్మ లేదు. చూడండి, జన్మరాహిత్యం పొంది మోక్షం పొందకుండా అకస్మాత్తుగా చనిపోయినాడు. చెడ్డ కార్యం కాదు, మంచి కార్యములు చేస్తూనే ఇంకా పూర్తి కాలేదు, అకస్మాత్తుగా చనిపోయినాడు. ఆ సాధన ఇంకా పూర్తి కాలేదు, వాడి గతి ఏమవుతుంది రాబోయే జన్మ అని ప్రశ్న అండి. అర్థమైందండి? అయతి శ్రద్ధయోపేతో యోగాచలిత మానస అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. 2 పద్ధతులు చెప్పారండి. 100కి 50 మార్కుల పుణ్యం గనక పొంది చనిపోతే రాబోయే జన్మలో పవిత్రమైనటువంటి కుటుంబంలో జన్మిస్తాడండి. 100కి 50 పుణ్యం అంటే 50 మార్కులు గనక పుణ్యం వస్తే 100కి, వాడు గనక అకస్మాత్ 100కి 100 మార్కులు వస్తే మోక్షం. అట్లా రాలేదండి, 50%. అకస్మాత్తుగా చనిపోయినాడు, వాడు రాబోయే జన్మలో ఎక్కడ పుడతాడు తెలుసండి? శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో విజాయతే. పవిత్రులైన తల్లిదండ్రుల గర్భంలో, తల్లిదండ్రుల వంశంలో జన్మిస్తాడండి. అక్కడ నెగిటివ్ అట్మాస్ఫియర్ ఉండదండి, నెగిటివ్ ఉండదు. అయినా నువ్వు ధ్యానం చేసుకో, పూజ చేసుకో అని తల్లిదండ్రులు చక్కగా సహాయపడతారండి. సార్, ఎన్విరాన్మెంట్ అంటే వాతావరణం అంతా ఆధ్యాత్మికంగా ఉంటుందండి. చూడండి ఎంత హెల్ప్ అండి. కొన్ని ఇళ్లలో మనం ఏదో సంధ్యావందనం జపం చేస్తుంటే, ఏమయ్యా నీకేం టైం బుద్ధి తక్కువగా ఉంది అని చెప్పి ఏమేమిటో మాట్లాడతారండి. అది అప్పుడైనా నీకు ఈ యవ్వన కాలంలో, ఈ బాల్య కాలంలోనే అప్పుడైనా భక్తి, ముసలోడైన తర్వాత కృష్ణారామ అనవాయి ఇట్లా చెప్పేవాళ్ళు చాలా మంది. అట్లా ఉండరండి. సార్, అట్మాస్ఫియర్ అంతా మహాపవిత్రంగా, ఉత్తేజంగా ఉంటుందండి. అది ఎవరికి? ఈ 50%, 100కి 50 పుణ్యం. అట్లా కాకుండా 100కి 70, 80 మార్కులు కనుక వస్తే అకస్మాత్తుగా చనిపోతే ఇక తక్కిన 30% పూర్తి చేయడానికి రాబోయే జన్మలో ఎక్కడ పుడతాడో తెలుసండి? గృహస్థులలోనే పుట్టి ఆశ్రమాలకి, మఠాలకి వెళ్ళిపోతాడండి. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం. యోగుల యొక్క వంశంలో పుడతాడు. యోగుల యొక్క వంశంలో అంటే మీరు అడగచ్చు, ఏమంటే యోగులు ఏకాంతంలో ఉంటే అక్కడెక్కడ పుడతాడని కాదండి, గృహస్థాశ్రమంలోనే పుట్టి ఎక్కడికో తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతారని మన చరిత్రలు చూస్తున్నాం కదండి. రమణ మహర్షుల వారు, శ్రీ సద్గురు మలయాళ స్వాముల వారు వీళ్ళంతా గృహస్థాశ్రమంలో పుట్టినప్పటికీ కొంతకాలం అయిన తర్వాత ఏకాంతమునికి వెళ్ళి బాగా తపస్సు చేసుకున్నారండి. సరే, కనుక అథవా యోగినామేవా, ఇది జీనియస్ మార్కులు అంటే ర్యాంక్ వచ్చిన వాళ్ళ యొక్క లక్షణం అండి. ఆ జన్మలోనే వాళ్ళు పూర్తి చేసుకుంటారన్నది. మొదటి వాడు ఒకవేళ ఆ జన్మలో పూర్తి కావచ్చు, లేక ఇంకా 1-2 జన్మలు ఉండవచ్చు. కనుక ఏనాటికైనా చేసిన పుణ్యం ఎప్పుడు వ్యర్థం కాదు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. పాపం అనేది లవలేశం కూడా లేకుండా ఉంటే ఈ పుణ్యము యొక్క ఈ భేదం చేత 2 రకాలుగా జన్మించవచ్చును. ఇటు పవిత్ర వంశంలో జన్మించవచ్చును, లేక యోగుల యొక్క కులంలో వాడు చక్కగా ధ్యానం చేసి తరించవచ్చును. ఈ విధంగా 2 మార్గములు చెప్పి, ఓ అర్జున, ఈ జీవితం వృధా చేయకూడదు, శాశ్వతమైనటువంటి ఆత్మను సాక్షాత్కరించుకోవటానికి ఉపయోగించాలి అని, దానికి ఈ మనస్సును చక్కగా కంట్రోల్ చేసుకోవాలని అనేక పద్ధతులు చెప్పి ఈ పవిత్రమైనటువంటి 6వ అధ్యాయం సమాప్తం చేసినారు. హరి ఓం.